పౌలు రోమ్కి ఎప్పుడు వెళ్ళలేదండి, రోమా పట్టణానికి ఎప్పుడు వెళ్ళాల, రోమా చర్చ్కి ఎప్పుడు వెళ్ళాల, కానీ లెటర్ రాస్తాడు. పౌలుకు రోమా చర్చ్లో మాత్రం చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క రోమాలో వేరే ఇతరులు అనగా రోమీయులందరూ యూదులు కాదు ప్రియులారా, మనకు అర్థం కావాలి. రోమీయులు అన్యులు అనమాట, నాన్ జ్యూస్. సో వీరు ప్రభువుని అంగీకరించి చర్చిలోకి రావటం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు చర్చికి రావటం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. పౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, అయ్యా చర్చిలో ఇది జరుగుతూ ఉంది, చర్చిలో ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే పౌలు వాజ్ లీడర్ కదా, ఆ రోజుల్లో అంతా కూడా అందరి చర్చిలను బలపరిచేటువంటి గొప్ప అభిషేకం ఉండింది కాబట్టి పౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఈ యొక్క చర్చిలో ఒక వింతైన సమస్య వచ్చింది ప్రియులారా. ఏంటి ఆ సమస్య అనేది నేను చెప్తాను. ఈ యొక్క రోమా చర్చిలో మరి కొంతమంది బలమైన క్రైస్తవులు ఉండిన్నారు, కానీ నూతనంగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు సహితము రోమా చర్చికి రావడం ప్రారంభించారు. వీరందరూ కూడా ఒకప్పుడు మరి విగ్రహారాధన చేసేవారు. ఈ విగ్రహారాధన చేసేటువంటి కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అభ్యంతరం వచ్చింది. ఏంటి అభ్యంతరం వచ్చిందో నేను చెప్తూ ఉన్నాను. సాధారణంగా వీరు విగ్రహాలకు బలిలు అర్పించినప్పుడు ఆ బలి అర్పణని యాజకులు తీసుకునేవారు. ఆ యొక్క విగ్రహారాధన చేసే యాజకులు, ప్రీస్ట్, పూజారులు ఎవరైతే ఉంటారో వారు తీసుకునేవారు. వారు ఎంత తింటారో చాలా వస్తుంది కదా, మాంసం అలాంటి చాలా వస్తుంది. సో వారి కుటుంబానికి కావాల్సినంత మాంసం వారు తీసుకొని తిరిగి మిగతా దాన్ని ఏం చేసేవాళ్ళంటే రోమా పట్టణానికి వచ్చి రోమా పట్టణంలో ఉన్న మాంసపు అంగళ్ళలో అమ్మేసేవారు. వీరు మంచిగా ఉన్న మాంసము అలాగే ఆ విగ్రహాలకు సంబంధించిన అర్పించిన మాంసం అన్నిటినీ కలిపి అమ్మేవాళ్ళు. షాప్ వాళ్ళు అన్నిటినీ కలిపి అమ్మేటప్పుడు వీరికి తెలిసింది, ఎవరికి కొత్తగా యేసుక్రీస్తుని అంగీకరించి చర్చిలకు వెళ్తూ ఉంటారు కదా, వారికి తెలిసి వారు ఏమనుకున్నారంటే, అరే చర్చిలో ఆల్రెడీ కొంతమంది బలమైన విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి అభ్యంతరం లేకుండా తింటున్నారేంటి, ఇది విగ్రహాలకు సంబంధించిన మాంసం కదా, విగ్రహాలకు అర్పించి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉన్నారు, వాళ్ళేంటి అలా తినేస్తూ ఉన్నారని వీళ్ళేమో తినటంలా, ఎవరు కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులు, బలహీనమైనటువంటి విశ్వాసులు వాళ్ళు తినట్లా, దానికి తోడుగా ఎవరైతే తింటూ వస్తున్నారో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, విగ్రహాలకు సంబంధించిన మాంసాన్ని మీరు తింటూ ఉన్నారు అని వారు అభ్యంతరపడ్డారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది మాంసం మీద. ఒకళ్ళేమో మాకేమీ పట్టదు, ఏదైనా మాంసమే కదా అని వారు తింటా ఉన్నారు, ఎవరు బలమైన విశ్వాసులు. బలహీనమైన విశ్వాసులేమో అరే మీరు విగ్రహాలకు సంబంధించిన మాంసం ఎలా తింటారని అంటా ఉన్నారు. పౌలు ఎంత విజ్డమ్ చూడండి ప్రియులారా, ఎవరిది తప్పని చెప్పకుండా ఏమంటున్నాడంటే, అయ్యా మీరు మంచిదే, మీరు తినట్లేదా, మీరు కూరగాయలు తింటున్నారు, వెల్ దట్ ఈస్ గుడ్. అలాగే కొంతమంది తింటున్నారు కదా, తింటున్న వారిని తప్పు పట్టొద్దండి, తినని వారిని తీర్పు తీర్చవద్దండి అని చెప్తూ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ప్రియులారా. అయ్యా తినేవాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నారు, తినని వాళ్ళు కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు, కాబట్టి మీరు కంగారు పడొద్దండి, ఎవరిని తీర్పు తీర్చబాకండి అనే మాటను చెప్పుకుంటూ వచ్చి ఆయన ఇద్దరిని సముదాయించి ప్రియులారా బ్యూటిఫుల్ అంటే చివరిలో, అయ్యా మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు చేయండి, మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు చేసి దేవుడైతే అన్నిటినీ పరిశుద్ధపరిచాడు, దేవుడు నిషేధింపని దానిని మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకొని తింటే ఏం ప్రాబ్లం లేదయ్యా, నిషేధమైంది ఏమీ లేదు, మీరు మాత్రం తినే వాళ్ళు తిననివ్వండి, తినని వాళ్ళు ఒకవేళ వాళ్ళు మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి కనిపించేట్లు తినొద్దండి, లేకపోతే వారి కూడా కొంతసేపు ఆగండి, మీరు అదే పనిగా వారికి అభ్యంతరం ఉన్నా కూడా వాళ్ళ ముందే కూర్చొని తినాల్సిన అవసరం లేదు.